Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 August 22nd Friday night 11 PM ki the 100 balls match number 24th Edgbaston Cricket Ground Birmingham England lo Birmingham Phoenix versus Wells Fire match అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక బిర్మింగం ఫోనిక్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లండన్ స్పిరిట్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో బిర్మింగం ఫోనిక్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ట్రెంట్ బోల్ట్ నుంచి 2 వికెట్స్, లియామ్ లివింగ్స్టన్ నుంచి 2 వికెట్స్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ కూడా చాలా అద్భుతంగా ఆ మ్యాచ్ లో పెర్ఫార్మ్ చేశారు. సో దాని వలన లండన్ స్పిరిట్ టీమ్ ని 126 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 127 టార్గెట్ ని ఈ బిర్మింగం బ్యాటర్స్ జాయ్ క్లర్క్ నుంచి 25 బాల్స్ కి 54 రన్స్, లియామ్ లివింగ్స్టన్ నుంచి 20 బాల్స్ కి 45 రన్స్ అండ్ జాకబ్ బేతాల్ నుంచి 8 బాల్స్ కి 18 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 65 బాల్స్ కే ఈ స్కోర్ ని చేజ్ చేసి గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ మీద ఈ ఫోనిక్స్ టీమ్ కి వస్తుంది. అండ్ వీళ్ళ కెప్టెన్ లియామ్ లివింగ్స్టన్ ఈ సీజన్ లో మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అతని నుంచి మంచి అటాకింగ్ బ్యాటింగ్ అయితే చూస్తున్నాం ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా. సో అదే పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో కూడా రావాలని ఈ ఫోనిక్స్ టీమ్ కోరుకుంటారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ బిర్మింగం హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఈ బిర్మింగం ఫోనిక్స్ టీమ్ యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ బిర్మింగం ఫోనిక్స్ టీమ్ కి ఈ వెల్స్ ఫైర్ టీమ్ మీద లాస్ట్ 4 మ్యాచెస్ జరిగితే అందులో 3 మ్యాచెస్ ఈ బిర్మింగం టీమ్ ని గెలుచున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ వెల్స్ ఫైర్ టీమ్ మీద మంచి కాన్ఫిడెంట్ అయితే ఈ బిర్మింగం టీమ్ కి ఉంటుంది. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారనేది. ఇక ఈ బిర్మింగం ఫోనిక్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెన్ డకర్, జాయ్ క్లర్క్ అండ్ లియామ్ లివింగ్స్టన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ అండ్ ఆడమ్ మిలైన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ బిర్మింగం కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉంది. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ని కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక వెల్స్ ఫైర్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సదరన్ బ్రేవ్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ వెల్స్ ఫైర్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి మ్యాట్ హెన్రీ నుంచి 2 వికెట్స్, డేవిడ్ పెయిన్ నుంచి 2 వికెట్స్ అండ్ క్రిస్ గ్రీన్ నుంచి 2 వికెట్స్. ఇలా వీళ్ళ బౌలర్స్ అందరి నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే మ్యాచ్ లో చూసాం. సదరన్ బ్రేవ్ టీం ని 129 రన్స్ కి డిఫెండ్ చేశారు. ఆ 130 టార్గెట్ ని ఈ వెల్స్ ఫైర్ బ్యాటర్స్ జానీ బేర్స్టో నుంచి 10 బాల్స్ కి 22 రన్స్, టామ్ కాలర్ నుంచి 28 బాల్స్ కి 25 రన్స్, సైఫ్ జయబ్ నుంచి 19 బాల్స్ కి 21 రన్స్. ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ వచ్చినప్పటికీ చాలా స్లో గేమ్ అయితే ఆ మ్యాచ్ లో ఆడారు. సో దాని వలన జస్ట్ 4 రన్స్ తేడాతో సదరన్ బ్రేవ్ టీమ్ తో లాస్ అయ్యారు. చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అయితే వీళ్ళ బ్యాటర్స్ వలన మ్యాచ్ లాస్ అయ్యారు. సో వెల్స్ ఫైర్ టీమ్ కి ఈ సీజన్ అంతా కూడా చాలా బ్యాడ్ లక్ అయితే నడుస్తుంది. సో దాని వలన ఇప్పటి వరకు లాస్ట్ పొజిషన్ లోనే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ అబ్జర్వ్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారనేది చూద్దాం. అండ్ వీళ్ళ బ్యాటర్ జానీ బేర్స్టో నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సరైన సపోర్ట్ అయితే రావడం లేదు. సో దాని వల్ల మ్యాచెస్ కూడా లాస్ అవుతూనే వస్తున్నారు. అండ్ వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ పూర్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో మళ్ళీ అలాంటి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. అండ్ వెల్స్ ఫైర్ టీమ్ కి బిర్మింగం ఫోనిక్స్ టీమ్ మీద పూర్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని అబ్జర్వ్ చేసి అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ వెల్స్ ఫైర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జానీ బేర్స్టో, లూక్ వెల్స్ అండ్ క్రిస్ గ్రీన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే క్రిస్ గ్రీన్, డేవిడ్ పెయిన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వెల్స్ ఫైర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత పెర్ఫెక్ట్ ఫామ్ లో లేరు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారు
వస్తారనేది చూద్దాం. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. బట్ వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ లోనే కొన్ని చేంజెస్ చేసి అయితే రావాలి. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎగ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ బిర్మింగ్హామ్ ఇంగ్లాండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 143 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 122 ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 150 to 160 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి ఇక్కడ బౌన్స్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ ఇదే వెన్యూలో లాస్ట్ 3 మ్యాచెస్ జరిగితే చేజింగ్ చేసినవే గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ టాస్ విన్నర్ చూసుకుంటే బిర్మింగ్హామ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.